హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీనా కిచెన్లోకి వచ్చి ఏడుస్తూ బాధపడుతుంటే బాలు అది గమనించి కిచెన్లోకి వస్తారు. వచ్చి, మీనా ఎందుకు బాధపడుతున్నావు? మా అమ్మన్న మాటలకేనా? అయినా ఇవాళ ఆ డబ్బుడమ్మా నీ గురించి చెప్పలేదు, కానీ నువ్వే ధైర్యంగా నేనే చెప్పాను అని ముందుకొచ్చావు. నీ అంత ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పు? అది మాత్రమే కాదు మీనా, ఖచ్చితంగా ఆ పార్లర్ అమ్మ కదలింది మీనా అని అంటాడు బాలు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా మీనా అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి ఇదంతా దొంగచాటుగా వింటూ ఉంటుంది. ఏంటి, నేను చెప్పింది కదా అని ఎలా ఈ బాలు ఎలా కనిపెట్టాడు అని మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట రోహిణి. ఇంకలా వింటూ ఉంటుంది. అప్పుడే బాలు, ఏంటి మీనా, నా మాటలు నువ్వు నమ్మట్లేదా? నేను నిజం చెప్తున్నాను మీనా. ఎందుకంటే రోహిణిని ఫస్ట్ అడగగానే ఆవిడ కూర్చుంది, బాధపడినట్టు నటించింది. ఈ గ్యాప్లో బాగా ఆలోచించుకొని ఇన్స్టాంట్గా ఒక కథల్లేసింది. నువ్వు బాధపడద్దు మీనా, ఈ విషయం నువ్వు బయట పెట్టావు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా అసలు తన వెనకే ఉన్నది ఎవరు, నిజంగా పార్లర్ అమ్మకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ పెళ్ళయ్యాకే వచ్చిందా, లేకపోతే దీని వెనక ఏదైనా కథ ఉందా అనే నిజాలని నేను తెలిసేలా చేసి అందరి ముందు బయట పెడతాను. వాళ్ళు వదిలేసినా నేను మాత్రం ఈ నిజాన్ని వదిలిపెట్టను అని గట్టిగా చెప్తాడు బాలు. ఇదంతా విన్న రోహిణి షాక్ అయ్యి తన రూమ్లోకి వెళ్ళి ఆలోచించుకుంటుంది. లేదు, ఈ బాలు ఒక్కసారి అన్నాడంటే ఖచ్చితంగా అన్నంత పని చేస్తాడు. ఒకవేళ అలా చేశాడంటే ఇంకా నేనైపోయినట్లే. నా గురించి నిజం తెలిసిపోతే నన్ను ఎవ్వరు ఇంట్లో ఉండనివ్వరు. ఏ చేత్తో అయితే ప్రభావతి గారు ఇవాళ నా కన్నీళ్ళు తుడిచి అత్తయ్య ఇంట్లో ఉండనిచ్చిందో అదే చేత్తో ఖచ్చితంగా నన్ను బయటికి గెంటేస్తుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే నేను వీళ్ళనే బయటికి పంపించేయాలి. ఎస్, నేను కరెక్ట్గానే అనుకుంటున్నాను. వీళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోయారనుకో బాలు మీనా, ఈ ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి ప్రశాంతంగా ఉంటాను. అప్పుడు వీళ్ళ మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది అని ఇంకా వెంటనే అలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడనమాట రోహిణి. ఇంకా మనోజ్ రాగానే యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. ఏడుస్తూ ఉంటుంది రోహిణి. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు అని కన్నీళ్ళు తుడుచుకుంటుంటే, రోహిణి అమ్మన్న మాటలుగా ఐఎమ్ సారీ రోహిణి, అమ్మ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను, సారీ రోహిణి అని అంటారు. లేదు సార్, మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు మనోజ్, కానీ ఒక్కటి మాత్రం నిజం. అది ఏంటో తెలుసా? కావాలనే ఆ మీనా నాపై నిందలు వేసింది. నా వెనకాల గూఢాచారిలా ఆ బాలు మీనా తిరుగుతున్నారు, కానీ వాళ్ళని మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఈ ఇంట్లో ఉండాలంటేనే నాకు భయంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ ఇంట్లో ఎంతో ప్రశాంతంగా కనబడే మీనాను చూస్తుంటే ఇప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. మీనా ఇంకా ఏం చేసిద్దో, నాపై ఎంత పెద్ద నిందల్ని వేస్తుందో అని ఇంకా భయంగా అనిపిస్తుంది. కాబట్టే నా మాటలు వినండి. ఖచ్చితంగా మనం తన్ని బయటికి పంపించేయాలి, బాలు మీనలు వెళ్ళిపోయేలా చేయాలి అనేసరికి ఇంకా షాక్లో ఉండిపోతాడు మనోజ్. రోహిణి మనోజ్తో ఒక ప్లాన్ చెప్పి ఇంకా ఇద్దరు ప్లాన్ వేసుకుంటారు. సో అలా మనోజ్ రోహిణి ఇద్దరు హాల్లోకి వస్తారు. ప్రభావతి ఇద్దరి చేతిలో సూట్ కేస్ని చూస్తుంది. రేయ్, ఏం చేస్తున్నారా? సూట్ కేస్ ఏంటి అని అంటారు. అమ్మ, మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని అంటాడు. వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు అని అడుగుతుంది. ఎక్కడికంటే ఎక్కడో చోటుకి వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే ఈ ఇంట్లో ఉంటే రోజుకొక నిందని భరించాల్సి వస్తుంది, రోజుకో మాటని పడాల్సి వస్తుంది. నా భార్య నేను బయటకు వెళ్ళి హ్యాపీగా బ్రతుకుతాం. ఆ బాలు మీనా ఈ ఇంట్లో ఉన్నంత వరకు మేమిక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని అంటాడు. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది మీనా. నేనేదో కావాలని నింద వేసినట్టు చేస్తారేంటి? అనుకున్నది చూసింది చెప్పాను. నేనింక నిన్ను ఏమి ఇబ్బంది పెట్టాను రోహిణి? ఈ విషయంలో కాకుండా ఏ విషయంలో అయినా నిన్ను ఎప్పుడైనా నేను ఇబ్బంది పెట్టానా? పెట్టలేదు కదా. అలాంటప్పుడు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకుంటున్నావు అని అడుగుతుంది మీనా. ఇంకా బాలు కూడా అలా చూస్తూ ఉంటాడు. వద్దమ్మా, వద్దు మహాతల్లి, నువ్వు చాలా బాగా మాటలు చెప్తావు, కానీ నీ వెనకాల ఏముందో, నీ మనసులో ఎంత విషయం ఉందో నాకు అర్థమైంది. నీలాంటి వాళ్ళు ఉన్న ఇంట్లో నేను ఉండాలి అనుకోవటం లేదు. నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్తుంటే, ఆగ్రోహిణి, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. తప్పు చేయని నువ్వెందుకు వెళ్ళాలి? తప్పు చేసిన ఇదిగో వీళ్ళే వెళ్ళిపోవాలి. మీనా, నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈ ఇంట్లోండి నువ్వు వెళ్ళాలి, లేకపోతే
నా కొడుకు మనోజ్, కోడలు రోహిణి వెళ్ళిపోతాను అంటున్నారు. సత్యం, ప్రభావతి, నువ్వు మాట్లాడుతుంది తప్పు. ఒక్కొడుకు నుగలా ఇంకొక కొడుకుని ఇంకొకలా చూడ్డం కరెక్ట్ కాదు. బాలు ఇంట్లో నుండి వెళ్ళిపోతే నేను సహించలేను అని అంటారు. మనోజ్, రోహిణి ఎలాంటి తప్పు చేయకుండా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతే నేను కూడా సహించలేను. చూడు మీనా, నీకొకటే ఆప్షన్, నువ్వు వెళ్ళిపోవాలి అంతే. లేకపోతే ఇదిగో మనోజ్ వెళ్ళిపోతానంటున్నాడు అనేసరికి ఇంకా బాలు, అమ్మావతి, నువ్వు స్వార్థం వైపు చూస్తూ మమ్మల్ని పట్టించుకోవడం మానేశావు. ఎప్పటికైనా ఈ మనోజ్ ఎలాంటి వాడో నీకే అర్థమవుతుంది. ఇంకా పౌరుషం లేకుండా నువ్వు ఎన్ని తిట్లు తిడుతున్నా ఈ ఇంట్లోనే ఉండాలని మాకు కూడా ఏమీ లేదు. మీనా, పద మీనా, వెళ్ళిపోదాం అని అంటారు. లేదండి, నేను రాలేను. ఎందుకంటే నేను ఇంట్లోని బయటికి మిమ్మల్ని తీసుకువెళ్తే ఈ ఇంటిని నేనే ముక్కలు చేశాను అని బయట అందరూ చెప్పుకుంటారు. వద్దండి అని అంటుంది. అమ్మా, అలా ఏమీ మేము చెప్పుకోం, కానీ నువ్వు బయలుదేరు, మాకేం చెప్పుకోవాలో బాగా తెలుసు అని అంటుంది ప్రభావతి. మీనా, నేను చెప్తున్నాను కదా, నేను నిన్ను పెంచగలను, పోషించగలను. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మన విలువ తెలిసినప్పుడు వీళ్ళే మనల్ని పిలుస్తారు. నాన్న, నన్ను క్షమించి నాన్న, నీ మాట వీరి నేను వెళ్తున్నాను, కానీ నేను రోజు కలుస్తాను, వెళ్తాను అని అలా ఇంకా వెళ్ళిపోతాడనమాట బాలు. పాపం సత్యం చాలా బాధపడుతూ ఉంటే బాలు మీనా ఇద్దరు అలా ఇంటి నుండి బయటికి వచ్చేస్తారు. ఇంకా కారులో వెళ్తూ ఉంటే మీనా ఏడుస్తుంటే బాలు ఏమో అలా చూస్తూ ఉంటాడనమాట మీనా వైపు. ఇంకా రాజేష్ వస్తాడు. వచ్చి చూస్తూ ఉంటాడు. రే, ఏంట్రా మీరు బయటికి వచ్చేశారు? ఏం పర్లేదులే, మా ఇంటి పక్కనే ఇంకొక ఇల్లు మొన్నే ఖాళీ అయింది. ఎలా అని అనుకున్నారు? మీరు వచ్చేస్తున్నారుగా, నువ్వేం కంగారు పడద్దు. అమ్మ మీనా, నీకే ప్రాబ్లం లేదు. నీకే అవసరం ఉన్నా నా వైఫ్ ఎక్కడే ఉంటుంది, నువ్వు తన్ను అడగచ్చు, సరేనా? రారా అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరినీ వాళ్ళ పక్కింటికి షిఫ్ట్ చేస్తాడనమాట రాజేష్. ఇంకా అలా షిఫ్ట్ చేసి తనకు కావాల్సిన సామాన్లన్నీ బాలు అండ్ రాజేష్ ఇద్దరు కొని తీసుకొస్తారు. అలా ఇంకా బాలు మీనా ఇద్దరు కలిసి వాళ్ళ ఇంట్లో పాలని పొంగిస్తారు. పాపం మీనా మాత్రం అనవసరంగా నేనే ఆయన ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయేలా చేశాను అని చాలా అంటే చాలా బాధపడుతుంది పాపం మీనా. ఇది ఇలా ఉండగా మీనా దగ్గరికి కామాక్షి వస్తుంది. అమ్మాయి మీనా, మీనా అని పిలుస్తుంది. పిన్ని గారు రండి, మీ గురించే ఆలోచిస్తున్నాను, రండి రండి కూర్చోండి అని చెప్పి ఇంక వాళ్ళనైతే లోపలికి తీసుకొస్తుంది. ఏంటమ్మా నువ్వు బాధపడుతున్నావా? ఆ నరకం నుండి బయటకు తప్పించుకున్నాను అనుకో. ఎందుకంటే ప్రభావతి నా ఫ్రెండే, కరెక్టే, కానీ తన గురించి నాకు బాగా తెలుసు. కావాలనే నిన్ను టార్చర్ పెట్టడానికి, ఇంటి నుండి బయటికి పంపించేయడానికే అన్ని పనులు నీకు చెప్పేది. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేసావు కదా, ఆ నరకం నుండి బయటకు వచ్చినట్టే. ప్రభావతి ఎప్పటికైనా నీ గురించి తెలుసుకుంటుందిలే అని అంటారు కామాక్షి. లేదత్తయ్య గారు, అత్తయ్య గారు చాలా మంచిది, కానీ కొన్నిసార్లు ఆవిడ మూర్ఖత్వమే ఆవిడ్ని దిగజారేలా చేస్తుంది. పిన్ని గారు, మీకు కాఫీ ఇస్తాను అని ఇంకా మీనా కాఫీ చేసి కామాక్షికి తీసుకొస్తుంది. అదే టైంకి ఇంకలా బాలు వస్తాడు. మీనా, ఇవాళ రథసప్తమి కదా, గుళ్ళోని ఆర్డర్ వచ్చిందంట, నాకు వస్తుంటే కొంతమంది చెప్పారు అని అంటారు. అత్త, నువ్వెప్పుడు వచ్చావని అడిగేసరికి వచ్చి చాలాసేపు అయిందిలేరా, సరే అమ్మా మీనా, నేను బయలుదేరుతానని కామాక్షి అక్కడి వెళ్ళిపోతుంది. ఇంకలా మీనా కూడా పువ్వులు తీసుకొని గుడికి రీచ్ అవుతుంది. రథసప్తమి కారణంగా ఇంకా గుడి మొత్తం అలంకరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మీనా ఏమో అంతా ఇంకా గుడంతా అలంకరిస్తూ ఉంటే అక్కడ కొన్ని గొడవలు జరుగుతూ ఉంటే మీనా వెళ్ళి వాళ్ళని సమస్యని పరిష్కరిస్తుంది. అమ్మా మీనా, చూసావా, వీళ్ళు డబ్బులు తీసుకొని పూలను ఇవ్వనంటున్నారు అనేసరికి మీనా, నేను డబ్బులు తీసుకోలేదు, ఇచ్చినట్టు వీళ్ళే నాటకాలు వేస్తున్నారు అనేసరికి అప్పుడే ఆ గుడికి వచ్చిన ఎమ్మెల్యే అయితే దూరం నుండి మీనాని గమనిస్తూ ఉంటాడు. గమనించి, చూడండి బాబాయ్, మీరు నిజంగా డబ్బులు ఇచ్చారా? మీరు డబ్బులు తీసుకున్నా ఇవ్వలేకపోయినా ఎందుకు ఇచ్చినట్టు నటిస్తున్నారు? మీరు కావాలనే గొడవ పెట్టుకుంటున్నారు. మీ డబ్బులు మీరు ఇవ్వండి, ఎప్పుడైనా కష్టపడే వాళ్ళ సొమ్ము తీసుకోకూడదు అని ఇద్దరి మధ్య ఇంకా సెట్ ఆఫ్ చేస్తుంది, సార్ట్అవుట్ చేస్తుంది గొడవల్ని మీనా. ఇదంతా ఎమ్మెల్యే గమనిస్తారు. చూడు, తను మన బాలు వాళ్ళ వైఫ్ మీనానే కదా అని అడుగుతాడు తన పిఏని. అవును సార్, మీనానే అని అంటారు. అయితే ఆ అమ్మాయితో మనకి పనుంది, వెళ్ళి రేపే తన ఇంట్లో మాట్లాడాలి అని ఇంకలా ఎమ్మెల్యే చూస్తూ ఉంటాడు మీనా వైపు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ప్రభావతి వాళ్ళ ఇంటికి ఎమ్మెల్యే వస్తారు. ఇంకా సత్యం వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. ఇదేంటి, ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారు, ఓ నా భరతనాట్యం అకాడమీకి అవార్డు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారేమో, రండి రండి లోపలికి రండి కూర్చోండి అనేసరికి అమ్మా మీనా లేదా అని అడుగుతారు.
మీనానా? ఓ మీనానా? లేదు లేదు అని అంటారు. ఎక్కడుంది అని అడిగేసరికి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట ప్రభావతి రోహిణి ఒకరి మొహం ఒకరు. వాళ్ళ ఇంట్లో నుండి బయటికి గెంటేశానండి, వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని అంటుంది ప్రభావతి. ఏమ్మా, బాలు గురించి ఎప్పుడు నువ్వు చెడుగా మాట్లాడుతూనే ఉంటావేంటి? నువ్వు బాలు కన్నతల్లివే కదా. బాలు ఎంతమందికి ఎన్ని సహాయాలు చేశాడు. మొన్నటికి మొన్న ఒక ప్రెగ్నెంట్ లేడీని కాపాడి కార్లోనే డెలివరీ అయ్యేలా చేసి ఎంత పేరు తెచ్చుకున్నాడు, ఎంత వైరల్ అయింది. ఆ విషయాలన్నీ మర్చిపోయావా? ఒక కొడుకు గర్వకారణంగా ఉంటే తన్నెందుకు తిడుతున్నావు అని మొహం మీదే అడుగుతారు ఎమ్మెల్యే. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. సత్యమేమో మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతారు. ఏం లేదండి, ఈ మధ్య ఎలక్షన్స్ వస్తున్నాయి. మాకేమో మా నియోజకవర్గానికి వార్డు మెంబర్గా ఒక లేడీ కోటా ఉంది. అందుకే ఆ లేడీ కోటాని నేను మీనాకి ఇవ్వాలి అనుకుంటున్నాను. మీనా నిన్న గుళ్ళో చూశాను, అన్ని సమస్యల్ని భలే పరిష్కరిస్తుంది. బాలు గురించి ఎలాగో తెలిసిందేగా, నాకు చాలా క్లోజు. అందుకే మీనాని వార్డ్ మెంబర్గా నించోపెడితే ఈ ఎలక్షన్స్లో ఈ బస్తీ వాళ్ళ ఓట్లన్నీ మీనాకే వేస్తారు. ఒక్కసారి తను వార్డ్ మెంబర్ అయితే తన సహాయంతో నేను ఎమ్మెల్యే ఈజీగా అవ్వచ్చు. అప్పుడు అందరినీ బాగా చూసుకుంటాను అని అంటారు ఎమ్మెల్యే. ఇంకా అదంతా విన్న ప్రభావతి రోహిణి అయితే ఒక్కసారిగా జలస్గా ఫీల్ అవుతారు. ప్రభావతి దానికేం తెలుసండి, అదేమి చదువుకోలేదు అని అంటుంది. చూడండమ్మా, మంచితనానికి చదువుకి ఎలాంటి సంబంధం లేదు. తనలో మంచితనం ఉంది, అదే తన్ని కాపాడుతుంది. సరే, మేము వెళ్ళొస్తామండి అని ఇంకా ఎమ్మెల్యే అయితే బాలు మీనా వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాడు. రీచ్ అయ్యి జరిగేదంతా చెప్తారనమాట. జరిగింది మొత్తం చెప్తారు. చెప్పి, మా మీనా, నువ్వు నాకు నిజంగా కూతురు లాంటి దానివి. నేను చెప్తున్నాను కదా, నేను గెలిస్తే ఈ నియోజకవర్గానికి ఎంత మేలు చేస్తానో మీకు తెలుసు. కాబట్టి నువ్వు వార్డ్ మెంబర్గా నించుంటే మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏమంటావమ్మా అని అంటారు. మీనా, ఇది చాలా మంచి అవకాశం మీనా, అన్న చెప్తున్నాడుగా, ఏం పర్లేదు, ఓకే అను అని అంటారు. ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఏంటి మీనా, ఏం చెప్పవేంటి అనేసరికి సరే నేను ఒప్పుకుంటున్నాను, కానీ నాకేం తెలుసండి అని అంటుంది. తెలియనక్కర్లేదు, ఉన్నారు కదా వాళ్ళకి చెప్తారులే. సరే అన్న, మేము వచ్చేస్తామని చెప్పి ఇంకా అలా ప్రచారానికి త్వరలోనే ఎలక్షన్స్కి మీనాని ఇంకా మొత్తం ఓట్లు ఎలా అడగాలి, ఓట్లు వేయమని ఎలా అనాలి, మొత్తం అన్ని నేర్పిస్తారు. మీనా అలా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తుంది. అదంతా చూస్తున్న ప్రభావతి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా వార్డ్ మెంబర్గా మీనా ఎలక్షన్స్లో సక్సెస్ఫుల్గా గెలుస్తుంది. సో ఒక్కసారిగా ప్రభావతి అదంతా చూసి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ప్రభావతి అటు ఇటు తిరుగుతూ, ఆ మీనా ఒకప్పుడు పూలు అమ్ముకునేది. దాన్ని చూసి నేను ఎప్పుడూ దాన్ని బాగా తిడుతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అది అంచెలంచెలు ఎదిగి ఒక వార్డు మెంబరే అయిపోయింది. దానికి ఆ ఎమ్మెల్యే వాళ్ళందరూ చాలా గౌరవం ఇస్తున్నారు. అయినా ఒక పూలు అమ్ముకునే దానికి ఈ గౌరవం ఇవ్వడం ఏంటి అని ప్రభావతి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటే సత్యం అక్కడికి వస్తారు. ఏంటి ప్రభా, ఏం ఆలోచిస్తున్నావు? నేను ఇవాళ మీనాని కలవడానికి మీనా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నువ్వు వస్తావా రావా అని అడుగుతారు. ఏంటండి, ఆ పూలు అమ్ముకునే దాని ఇంటికి నేను రావాలా అని అంటుంది. తను పువ్వులే అమ్ముకుంది. నీలా మాత్రం వేరే వాళ్ళు మంచి పనులు చేసినా వాళ్ళని తిడుతూ అయితే ఉండదు. నీకంటే మీనా 1000 రెట్లు మంచిది. నువ్వు రాకపోతే రాకపో, నేను మాత్రం ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పి ఇంకా అలా సత్యమైతే బాలు మీనా వాళ్ళ ఇంటికి వెళ్తారు. రే బాలు, మీనా, రేపు మన ఇంట్లో ఇదంతా మంచిగా జరగాలి అని సత్యనారాయణ వ్రతం పెట్టుకోవాలని అందరూ నిర్ణయించుకున్నారు. కాబట్టి మీరు కూడా వస్తే బాగుంటుంది అని అంటారు సత్యం. నాన్న, ఆ ఇంటి నుండి మమ్మల్ని పంపించేశారు కదా, ఆ రోహిణి పార్లర్ అమ్మ, అదిగో ఆ లక్షలు మింగిన వాడే అమ్మకి ఎక్కువ కదా. మేము ఎంత ఎదిగినా అమ్మకి అవసరం లేదు కదా. అలాంటప్పుడు మేము రావడం ఎందుకు? అయినా అమ్మొచ్చి అడిగిందా ఏంటి అని అంటాడు బాలు. రేయ్, మీ అమ్మ బదులు నేను అడుగుతున్నాను కదా, రావచ్చు కదా అని అంటారు సత్యం. ఇంకప్పుడే చూసేసరికి అక్కడ ప్రభావతి కూడా కనబడుతుంది. ఇంక ప్రభావతిని చూస్తూ ఉంటారనమాట అందరూ. చూస్తూ ఉంటే, అత్తయ్య గారు అక్కడే నించున్నారేంటి, లోపలికి రండి అత్తయ్య గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుందన్నమాట మీనా. కానీ ప్రభావతి బయట నించొని, నేనేమి మీ ఇంటికి రావాలనుకోవటం లేదు, రేపు వ్రతం కదా, నువ్వు వస్తే బాగుంటుంది. రే బాలు, నువ్వు కూడా రావాలి అని అంటుంది ప్రభావతి. మీరు పిలిచాక రాకుండా ఉంటామా? ఖచ్చితంగా వస్తామని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా బాలు మీనా అయితే రెడీ అయ్యి బయలుదేరుతారు. ఇంకా అలా మనోజ్ అండ్ రోహిణి, రవి, శృతి, బాలు, మీనా
ముగ్గురు కూర్చొని సత్యనారాయణ వ్రతాన్ని అయితే జరిపిస్తూ ఉంటారు. ఇంక వాళ్ళైతే పాల్గొంటారు. అప్పుడే శృతి మీనాను చూసి, మీనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీలీ కంగ్రాచులేటింగ్ యూ. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగావో, నిజంగా నీది వర్త్ ఏంటో, నీ టాలెంట్ ఏంటో అర్థమయ్యే వాళ్ళకి ఇప్పటికైనా అర్థమవుతుంది. చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా పొగుడుతూ ఉంటే అదంతా చూసి రోహిణి మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా పక్కనే ఉన్న మనోజ్, చూసావా ఎలా వాళ్ళని పొగుడుతున్నారో, అయినా ఏంటో కొన్ని ఆపర్చునిటీస్ వాళ్ళకే వస్తాయి, మనలాంటి చదువుకున్న వాళ్ళకి రావు, ఎంతైనా వాళ్ళంటి వాళ్ళకే వస్తాయి అని కుళ్ళుకుంటూ ఉంటాడనమాట మనోజ్ వాళ్ళ గురించి మనకెందుకు, మన పని మనం చూసుకుందాం అని వ్రతంలో కూర్చుంటే కరెక్ట్గా అదే టైంకి రోహిణికి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి పూల కోసం పైకి వెళ్ళేసరికి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇదేంటి రోహిణి ఫోన్ రింగ్ అవుతుంది, తను పూజలో ఉంది, లేవకూడదు, ఎవరై ఉంటారు? చింటూనా? ఆ రోజు మన ఇంటికి వచ్చారు కదా, మళ్ళీ ఏం పని పడిందో, మళ్ళీ మా ఇంట్లో రావాలనుకుంటున్నారా? నేనే వీళ్ళకి ఫోన్ చేసి గట్టిగా ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దని చెప్తాను అని కాల్ లిఫ్ట్ చేస్తుంది ప్రభావతి. హలో అమ్మా, నేను చింటూని. నిన్ను చాలా మిస్ అవుతున్నానమ్మా. నువ్వు వెళ్ళి వచ్చిన తర్వాత నుండి మళ్ళీ అదోలా ఉంది. నువ్వు నా మేనత్తవి కాదు, మా అమ్మవి అని తెలిసిన తర్వాత నేను నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను, కానీ ఉండలేకపోతున్నాను కదా. నువ్వు బాగా గుర్తొస్తున్నావమ్మా అని చింటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది ప్రభావతికి. అలా ఇంకా షాకింగ్గా ఉండిపోతుందనమాట ప్రభావతి. ఇంకా వెంటనే ఫోన్ తీసుకొని, సుగుణమ్మ, హలో కళ్యాణి, నిన్ను వాడు ఇబ్బంది పెడుతూ ఉంటాడే, ఎంత చెప్పినా వాడు నచ్చ చెప్పినా మాట వినటం లేదు, కాబట్టి ఒక్కసారి వచ్చి వెళ్ళు అని చెప్పేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది రోహిణికి. ఇంకా అలా రోహిణి విషయం తెలుసుకున్న ప్రభావతికి, అంటే మొన్న చెప్పిందంతా కట్టు కదన్నమాట. నిజంగా ఒక బిడ్డకి జన్మనిచ్చింది ఆ బిడ్డే చింటూ. అందుకే ఆ రోజు వాడిపై లేనిపోని ప్రేమని ఒలకపోసింది. ఎందుకు అనుకున్నా ఇదా అని చెప్పి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.